హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో తెలంగాణ బీఎడ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఈరోజు అయితే జరిగిందండి. అంటే ఆగస్ట్ 16, 2026 రోజు సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. మీరు ఇచ్చిన ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అందులో నుంచి ఒక కాలేజ్ సెలెక్ట్ అయ్యేసి మీకు సీట్ అనేది అలొకేట్ చేయబడింది. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలి, ఏ అందులో కనిపిస్తున్న ఫీజు ఏదైతే ఉందో ఏ విధంగా పే చేయాలి అనే మొత్తం సీట్ అలాట్మెంట్ నుంచి కాలేజ్ జాయినింగ్ వరకు ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో మొత్తం విధానాన్ని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి TGED-CET 2026 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అప్లికేషన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్లో క్లిక్ హియర్ ఫర్ TGED-CET అడ్మిషన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లిక్ చేస్తూ చూపిస్తున్నాను. దీని అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు దీన్ని క్లిక్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ అనే ఒక ట్యాబ్లో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సీట్ అలాట్మెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అంటే మీ యొక్క బీఎడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీకు వచ్చిన ర్యాంకు, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటిని ఎంటర్ చేసి కింద లాగిన్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ మీరు లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అండ్ అదర్ వెరిఫికేషన్ లాంటివి ఏమైతే ఉండవు. జస్ట్ మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అనే బటన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు వెరిఫై చేశాక ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన కనిపిస్తాయండి. క్యాండిడేట్ నేమ్, మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే కనిపిస్తుంది. మీ ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్ అండ్ అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి, SSC డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తాయి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే వేస్తూ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దాని కిందనే మీకు ఏ కాలేజ్ అయితే అలొకేట్ అయిందో ఆ యొక్క కాలేజ్ నేమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా కనిపించిన తర్వాత దాని పక్కన ఈ కోర్సులో ఇక్కడ ఈ కాలేజీలో మీకు సీట్ అనేది అలొకేట్ అయ్యింది. అది కూడా పేమెంట్లో 3 టైప్స్ 4 టైప్స్ అయితే ఉంటాయండి. అందులో ఫస్ట్ మీరు ఇక్కడ పేమెంట్ టైప్ కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్ అని కనిపిస్తుంది కదా, ఇందులో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండ్ పేమెంట్. రెగ్యులర్ అంటే మొత్తం మీ ఫీజు మొత్తం స్కాలర్షిప్ రూపంలోనే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు కనుక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినట్లయితే మీ యొక్క ఎంతైతే అమౌంట్ ఉందో కాలేజ్ ఫీజు, ఆ యొక్క కాలేజ్ ఫీజులో 70 or 80% గవర్నమెంట్ అయితే ఇస్తుంది. రిమైనింగ్ 20% మీరు మీ యొక్క ఓన్గా పే చేయాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ కేటగిరీని చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఏ ఫేజ్లో అలొకేట్ అయింది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అలొకేట్ అయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పేమెంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి కూడా కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇది మాత్రం. తర్వాత మీ యొక్క కోర్స్కి చెప్పాను కదా ఇంతకుముందు, ఏ కాలేజీలో అయితే మీకు సీట్ అలాట్ అయిందో ఆ యొక్క కాలేజ్లో బీఎడ్ కోర్సుకి ఎంత ఫీజు ఉంది పర్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు నాకు అలొకేట్ అయిన కాలేజ్లో మాత్రం 28,000 పర్ ఇయర్ మాత్రమే ఉంది. ఇక్కడ మనం ఫీజు అయితే పే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి అని మీకు డౌట్ అయితే రావచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదండి, మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ పెయిడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ అమౌంట్ని మనం పే చేస్తే మనకు సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇక్కడ SC ST వాళ్ళకి చాలామందికి మెయిన్గా 100 రూపీసే చూపిస్తుంది, లేదా ఎవరికైతే ఎక్కువ అమౌంట్ అయితే చూపిస్తుందో ఇది కూడా క్యాస్ట్ రిజర్వేషన్ బేసిస్లో అయితే ఉంటుందండి. గుర్తుంచుకోండి, క్యాస్ట్ రిజర్వేషన్ బేసిస్లో ఉంటుంది. దీన్ని మనం పే చేస్తేనే మనకి సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మా యొక్క కాలేజ్ ఫీజు 28,000 రూపీస్, బట్ ఇక్కడ గ్రీన్ ఫండ్ అనేది 100 రూపీస్ ఉంది. అంటే మనం ఎటువంటి 28,000 లాంటివి ఏం పే చేయకుండా జస్ట్ 100 రూపీస్ పే చేస్తే మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. సో ఇంకా కింద చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అయితే మీరు క్లియర్గా చదువుకోండి. ఇక్కడ మనం చేసే ఏదైతే ఉంటుందో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు 20 ఆగస్ట్ 2026 లోపు అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే 20 ఆగస్ట్ 2026 లోపు అయితే మీరు క్లియర్ చేస్తేనే, మీరు ఫీజు పే చేస్తేనే మీకు ఆ కాలేజీలో సీట్ అనేది అయితే అలొకేట్ అవుతుంది. ఇన్ కేస్ కనుక 20 తర్వాత మీరు చేయాలనుకున్నట్లయితే ఆటోమేటిక్గా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. వన్స్ మీరు
పేమెంట్ చేసిన తర్వాత అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఒక ప్రింట్ వస్తుందో దానితో పాటు మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టెప్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఈ ఫీజు పే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కాలేజ్లో జాయినింగ్ అయితే ఉంటుంది. కాలేజ్లో జాయినింగ్ ఎప్పుడైతే ఉంటుందంటే 20 లోపు మీరు జాయిన్ అయిపోవాలండి. యాక్చువల్గా 20 నుంచి 23, 24 లోపు కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా అలాట్మెంట్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ డేట్ లోపు మాత్రమే మీరు జాయిన్ అయిపోమని నా యొక్క సజెషన్ అనమాట. సో ఫస్ట్ మీరు 20 లోపు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ప్రతి ఒక్కటైతే మీరు దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మీరు కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు కనుక ఎట్లాగో ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేశాము, కాలేజీలో ఎలాగైనా సీట్ ఎలాగే ఉండిపోతుంది అని మీరైతే అనుకోవద్దు. మీరు ఇక్కడ ఫీజు పేమెంట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఆన్లైన్లో కాలేజ్కి వెళ్ళకుండా కనుక డిలే చేసినట్లయితే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒక పేపర్ పైన అయితే రాసుకోండి. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ మీ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ కానివ్వండి, ప్రొవిజనల్ కానివ్వండి, వీటిని తీసుకెళ్ళండి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ బీఎడ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్, ర్యాంక్ కార్డు అండ్ మీరు సీట్ ఏదైతే కన్ఫర్మ్ చేసుకున్నారో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి స్లిప్ ఏదైతే ఉంటుందో ఆ స్లిప్ని తీసుకెళ్ళండి. వీటితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ ఫీజు అనేది పే చేయాలి. మొత్తం పైకి స్క్రోల్ చేయండి. ఇంతకుముందే చెప్పాను కదా సెల్ఫ్ రిపోర్టింగ్లో భాగంగా ఇక్కడ మనం 100 రూపీస్ అయితే పే చేయాలి. మొత్తం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్లో పే ఫీ అని కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. పే ఫీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్. అంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఏదైనా మీరు కార్డుతో మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి సరిపోతుంది. ఇన్ కేస్ మీరు కనుక నెట్ బ్యాంకింగ్తో పేమెంట్ చేయాలనుకున్నట్లయితే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్తో మీరు ఒక వెబ్సైట్లో లాగిన్ అవ్వేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ లాగౌట్ అయితే అయిపోవాలి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డుకు సంబంధించినటువంటి కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫస్ట్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత కార్డు పైన ఉన్నటువంటి ఎక్స్పైరేషన్ మంత్ అండ్ డేట్, ఇయర్ని అయితే ఇక్కడైతే అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయండి. కార్డు వెనకాల ఉన్న CVV కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కార్డు హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. కార్డు హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది. మీ అలాట్మెంట్లో ఎంతైతే ఉందో అది అంతే విధంగా ఇక్కడ నాకైతే 100 రూపీస్ ఉంది కాబట్టి మేక్ పేమెంట్ 100 రూపీస్ అని కనిపిస్తుంది. మీకు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ పేమెంట్ చేసే ముందు కంపల్సరీగా మీరు డెబిట్ కార్డ్ ఇస్తే డెబిట్ కార్డ్ బ్యాంకులో డబ్బులు ఉండాలి. క్రెడిట్ కార్డ్ అయినట్లయితే సఫిషియెంట్ లిమిట్ అయితే ఉండాలండి. తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీరు ఏ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారో, మీరు ఒక డెబిట్ కార్డ్ ఇస్తే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఇస్తే క్రెడిట్ కార్డు, దానికి సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లోనే ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ రిసిప్ట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. మొత్తం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫీ డీటెయిల్స్లో 28,000 కింద ఫీ పెయిడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈ యొక్క ఫీ పెయిడ్ అనేది 100 రూపీస్ అయితే ఉంటుందండి. ఇది గ్రీన్ ఫండ్తో కలిపి అయితే ఉంటుంది. ఇంకా కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. కింద ఇన్స్ట్రక్షన్ని క్లియర్గా చదవండి. ఈ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే వన్స్ మీరు ఫీజు పే చేసిన తర్వాత మీరు 20 లేదా 20 లోపు మీరు కాలేజ్కి వెళ్ళేసి రిపోర్టింగ్ చేసేసి మీ డాక్యుమెంట్ని అయితే సబ్మిట్ చేయమని చెప్పి ఇక్కడ వీలైతే చెప్తున్నారు. ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో పేమెంట్ రిసిప్ట్ అండ్ దాంతోపాటు కింద అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుందండి. ఇప్పుడు కింద అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఉంది. అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. చూడండి, కొంచెం పైకి స్క్రోల్ చేసే ఇన్స్ట్రక్షన్ కిందనే ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్లో మీ హాల్ టికెట్ నెంబరు అండ్ ఆ కాలేజ్లో మీ యొక్క అడ్మిషన్ నెంబరు, మీరు పేమెంట్ చేసిన డేటు, జెండరు, క్యాస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ని అయితే మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. కంపల్సరీగా మీరు ర్యాంక్ కార్డ్ని అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఏ ర్యాంక్ కార్డ్ అంటే మీరు బీఎడ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క ర్యాంక్ కార్డ్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ మీ యొక్క ఎస్ఎస్సి మెమోని సబ్మిట్ చేయాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోని అండ్
కన్సాలిడేటెడ్ మెమో డిగ్రీకి సంబంధించిన మెమోని, వీటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ ఏవేవైతే ఉన్నాయో అంటే మీ యొక్క బోనఫైడ్స్ని తీసుకెళ్ళాలి. లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ 3 సర్టిఫికేట్లను తీసుకెళ్ళి, దాంతోపాటు మీరు లాస్ట్ చేసినటువంటి స్టడీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు కనుక డిగ్రీ చేసినట్లయితే డిగ్రీ టీసీ తీసుకెళ్ళండి, లేదా పీజీ చేసినట్లయితే పీజీ టీసీ తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ ఇన్కమ్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ 2026 తర్వాత తీసిన ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీరు కనుక మైనారిటీ అయినట్లయితే మైనారిటీ సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్ళండి, లేదా మీకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్యాప్, పిహెచ్ వంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైతే ఫీజు పే చేశారో ఫీజు పే చేసిన తర్వాత కింద ప్రింట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని పేమెంట్ అయితే తీసుకొని ఇక్కడ మీరు ఫీజు పేడ్ రిసిప్ట్ అనే దానికి ప్రూఫ్ ఇదైతే ఉంటుంది. దీనైతే మీరు తీసుకెళ్ళి కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత యాంటీ డ్రగ్ అఫిడవిట్ని అయితే మీరు తీసుకెళ్ళాలి. యాంటీ డ్రగ్ అఫిడవిట్ని ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సేమ్ మీకు ఫీజు పే చేయగానే కింద జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. జాయినింగ్ రిపోర్ట్ కిందనే మీకు ఈ విధంగా యాంటీ డ్రగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మీ యొక్క నేమ్ రాయాలి, తర్వాత మీ ఫాదర్ నేము, అడ్రస్, మీ ఫోన్ నంబరు అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు దాని ఒక ప్రింట్ తీసుకొని మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఎవరైతే బీఎడ్కి అప్లై చేసి సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.